అది స్వాతి గారు ఇప్పుడు తన పాత్ర వేస్తుంది. అలాగే పర్వీన్ అన్నది గ్రీన్ సారీ ఆమె లీనా, గీతా మేడం, ముగ్గురు టీచర్లు ఉన్నారు ఇక్కడ. సో అన్ని బ్యాచ్లకి కలిపి పాత్రలు ఇప్పుడే చూపిస్తారు వాళ్ళు. మీరందరూ చూసి ఆనందించండి. లాస్ట్లో మళ్ళీ పాత్రలు ఏంటని చెప్తాము. టైలరింగ్ టీచర్ సుష్మా, శ్రావణి గారు సుష్మా सब लोग आ गए। मास्टर जी, तो आपको पहले सीखना होगा ये सुई को ऐसा ऐसा बहुत घुमाना चाहिए हाथ को। ये एक दिन प्रैक्टिस होना तो आपका हाथ बहुत साफ हो जाएगा। सुई धागा सब कुछ पहले आप लोग आरी वर्क सीखना चाहिए। कभी उनको आरी वर्क सिखाओ। ये लो ऐसा ऊपर से निकाल के नीचे से निकालना। ओके, ऐसे ही करो, आपको आ जाता। एक दो दिन में आना ट्राई करना। आप फिर तो आप बता सकते ना मास्टर जी? आप बताए, मैं पहले बताया ना, आप बताओ। ठीक है, सुनियो। हाँ, ऐसा आ ही जाना। अब ज़्यादा प्रैक्टिस करें तो आपको आता। घर में भी प्रैक्टिस करना पड़ता आपको, नहीं तो नहीं आता फिर। मास्टर जी, स्टूडेंट्स कुछ पूछ लेना, आप बोलिए। ठीक है। मास्टर जी, ये शेप आया, ये ऐसा नहीं खिलना है आपको, मैं बता। ఏం నేర్పిస్తున్నారు? మాస్టర్ గారు పోలేదమ్మా. ఎంతవరకు నేర్చుకున్నారమ్మా? మాస్టర్ జీ ఏం చెప్పట్లేదా? మాస్టర్ జీ మాట్లాడితే పర్వీన్ పర్వీన్ అని పిలుస్తున్నారు. మీరేం చెప్పట్లేదా? शिकारी मैडम, मास्टर जी बोल सकते ना, वो सीनियर है ना। మీరు వాళ్ళు చెప్పిందే కాకుండా మీరు కూడా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలి, కొత్త కొత్తవి కనిపెట్టాలి ఇంకా. ఓకే, బాగా నేర్చుకోండి. బిజినెస్ చేస్తారు కదా, సో అందుకని బాగా చేయాలి. నెక్స్ట్ రేపు నేను ఎగ్జామ్ పెడుతున్నా. ఈరోజు నేర్పించింది రేపు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా చేసుకొని రండి. శాలరీ ఎంతవరకు వచ్చిందమ్మా? దాకా ఎంతవరకు నేర్చుకున్నారు? చెప్పాలి. ఈ డ్రాపు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ సైజ్ కుట్టుకొచ్చాక నెక్స్ట్ స్టార్ట్ చేయి. ఓకే, ఒకసారి కుట్టుకొచ్చారు. మరి వీళ్ళు ముగ్గురు మిగతా వాళ్ళంతా కుట్టుకొచ్చాకనే కొత్తది నేర్పించు. ఓకేనా? విన్నారు కదా మేడం ఏం చెప్పారు? ఈ కార్నర్ పోయింది, షేప్ పోయింది. మీకు వచ్చిందామా? బాగా ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. అందరు ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారా ఇంటి దగ్గర?
ज़्यादा प्रैक्टिस कर लो आगे हमको, हाँ? डेली प्रैक्टिस करना एक बार 2 बार। परवीन ఇలా కొత్తగినదే ఈరోజు ఇద్దామా? नया धोने दो कल डालेंगे, हाँ? సరే చూడండి పర్వీన్ మేడం కూడా నచ్చలేదంట మీ డిజైన్, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర వేస్తే మీకు కొత్త డిజైన్ పూర్తి చేస్తే కానీ కొత్త డిజైన్ చెప్పాం. మరి మీరు బాగా నేర్చుకుంటే అన్ని కుట్లు తొందరగా నేర్చుకోగలుగుతారు. ఇంకా చూడండి 35 కుట్లు ఉన్నాయి మీరు నేర్చుకునేది. సరేనా? చెప్పలేను కదా, చెప్పినప్పుడు అప్పుడు చెప్తాను. చెప్తే పెద్దలు కుట్టుకొని రమ్మను మేడం. ఇప్పుడు నేను ఫ్రాక్ చెప్పాను కదా, పెద్దలు కుట్టి నాకు చూపించి లంచ్ తర్వాత షర్ట్ చెప్తాను అన్నాను. కరెక్ట్గా వస్తుందా మేడం? ఎంత తీసుకున్నాను? తీసుకున్నా, అదే కరెక్ట్. ఇది కొంచెం పెద్దలు కుట్టి రేపు తీసుకురా మేడం, చూపిద్దాం. సెంటర్లో ఉన్నంతసేపు మేడం 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 బయట ఆంటీ అనాలి. కొంచెం ఇష్టం. చెప్పండి. వందే మాత్రం. మాస్టర్ జీ ట్రాన్స్ఫర్ అయ్యారమ్మా వేరే ఊరికి. జమాల్ సాహెబ్ రాలేదా అండి ఈరోజు? జమాల్ సాహెబ్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఏమైనా ప్రాబ్లం ఉందా? గీతా మేడంతో ఏమైనా ప్రాబ్లం ఉందా? పర్వీన్ జీతో ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్తున్నారా టీచర్? మా నీటి వస్తుందా వరకు? ఓకే, చెప్పాను కదా స్టార్టింగ్ మండే పక్కగా సబ్మిట్ చేయాలని. రేపు అందరు తీసుకొస్తేనే వేరే క్లాస్ చెప్తా, లేకపోతే చెప్పను. షర్ట్కి కాలర్ చాలా ఇంపార్టెంట్. అది ఎంత నీట్గా ఉంటారంటే అంత బాగుండాలి. ఓకేనా? తెలంగాణ పాడదాము, టైం అయింది. టీచర్స్తో మీటింగ్ ఉంటుంది, ఈ రోజుకి వెళ్ళండి మీరు. వచ్చానమ్మా, ఫీల్డ్ విజిట్ వస్తున్నా. ఏం బాగున్నారా మేడం? సార్ కూర్చోండి. శ్రీరామ్ శ్రీరామ్ ఎవ్రీథింగ్ శ్రీరామ్. ఓకే, రేపు బుక్స్ ఏమేమి మెయింటైన్ చేస్తుంది మేడం? ఏమేమి బుక్స్ మెయింటైన్ చేస్తారంటే చెప్పండి. విజిటర్స్ బుక్ తీయండి, విజిటర్స్ బుక్, స్టాక్ బుక్ తీయండి. కూర్చోమ్మా, నేను ఒక్కొక్కరు అడుగుతాను. మీరు కూర్చోండి, ఏమేమి చెప్తున్నా అన్నీ చెప్పండి. మీరు నిర్భయంగా చెప్పండి, ఏం భయపడకండి. బయట ఏం తీసుకున్నా లేదు అన్నీ అడుగుతా ఉండండి. కూర్చోండి. ఇదంతా విజిటర్స్ ఏది చెప్పండి. సరే, ఓకే. స్టాక్ బుక్ ఏదమ్మా? స్టాక్ బుక్ ఏది? బయోమెట్రిక్ మిషన్ ఎక్కడ పెట్టారు? బయోమెట్రిక్ మిషన్ ఏది? సరే అమ్మా, మీకు ఏం నేర్పించారమ్మా చెప్పండి. మగ్గం ఎవరు ఉన్నారు ఇక్కడ? మగ్గం మీరేనా? ఏం నేర్చుకున్నారు? మీ బుక్ ఏది తీస్తుంది? రికార్డ్ బుక్ ఏది ఇచ్చారు?
ఇదేనమ్మా అదే ఇదే పాత నోట్సా కొత్తదా సరే ఓకే ఓకే మెటీరియల్ ఇస్తున్నారా మీకు మంచి చెప్పండి భయపడకండి విజయ్ కుమార్ గారు మెటీరియల్ ఇస్తున్నారు ఏది ఎప్పుడు వారానికి వస్తారా సరే సరే ఉండండి మీరు ఎప్పుడైనా వెళ్ళాడు ఏ రాత్రి అయినా 10 గంటలు వెళ్ళినా చెప్తారు ఆ ఓపిక తెచ్చుకోవాలి ఎప్పుడు నైట్ అయినా సరే లేపు అడగొచ్చు మీరు కూర్చోండి కూర్చోండి మిగతా నోట్స్ ఏది డేట్ రాయడం డేట్ రాయడం ఎట్లా తెలుసు చూడండి డేట్ నోట్స్ మెయింటైన్ చేస్తాం డేట్ చెప్పండి ఏ డేట్ చెప్పండి వితౌట్ డేట్ హౌ కెన్ ఇట్ ఐ టెల్ టు అవర్ డైరెక్టర్ ఇప్పుడే ఫోన్ చేస్తాను సెంటర్ ఎన్ని బ్యాచెస్ అడుగుతున్నారండి విజయ్ కుమార్ గారు డేట్ రాయకపోవడం డేట్ లేదు అక్కడ ఫోన్ చేసి చెప్తా ఇప్పుడే డైరెక్టర్ గారు చెక్ చేయాలి కొత్త ఆర్టిస్ట్ వెంకటయ్య పేరు ఏంటండి శ్రీరామ్ గారు ఎప్పుడో అని ఫోన్ పెట్టేస్తారు నా పిల్లలకి ఎవరైనా సరిగా నేర్పలేదు చెప్పండి ఏంటి మీకు ఆ డేట్ ఏంటంటే పూర్తిగా అర్థం చేసుకోండి సెంటర్ మీరు ఎలా నడపాలో ముందు చెప్పారు అర్థమైందా పూర్తిగా అర్థం చేసుకోండి ఇక్కడ డేట్ ఏమి మెయింటెనెన్స్ సరిగా లేదండి ఇక్కడ ఏదో చెప్తుంటాను విజయ్ కుమార్ గారు వస్తారు బాగానే చేస్తున్నారు మీరు బాగానే ఉన్నారు క్యాండిడేట్స్ బాగానే ఉన్నారు రా మెటీరియల్ ఇస్తున్నారట లేదు రా మెటీరియల్ ఇస్తున్నట్ట వారానికి రోజు ఇస్తున్నారట వారం మెటీరియల్ స్టాక్ అనేది అక్కడ ఉంది వారం పడ్డది కాదు ఆపేసారు మీరు వర్షం పడండి ఏదైనా పడండి ఓకే మేడం I have to go to other center. Thank you. దీంట్లో వచ్చింది ఏంటి యూజ్ అనేది కూడా చూపిస్తాం ఒకసారి 2 నిమిషాలే ఉంది నేర్చుకొని ఇగో ఇంటి పుట్టేసి ఇగో డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారండి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సెంటర్లో నేను మగ వరకు నేర్చుకున్నాను కదండి ప్రాక్టీస్ చేసి రోజెస్ కొట్టాను అదే మీకు ఇస్తున్నారు అవునా మంచిది వినండి చెప్తానే ఏంటో అర్థం వరకు నేర్చుకొని డబ్బులు సంపాదించాను అవునా ఏమి మరి డబ్బులు సర్ప్రైజ్గా క్యాండిల్ నైట్ డిన్నర్ అరేంజ్ చేస్తాను చూడండి బయట నుంచి పిల్లలకు డబ్బులు ఏది కుట్టారు చూపించి ఒకసారి చాలా బాగుందమ్మా ఇదే నా గుడ్డిని ఎంత సంపాదించావేంటి ఎప్పుడెప్పుడే వస్తుంది సరే సరే పర్వాలేదమ్మా బాగుంది
గీత పద్మ గీత టీచర్ గారు ఆమె పద్మ లెక్చరర్. నెక్స్ట్ ఇన్ ద సోషల్ సర్వీస్ గౌరీ పార్క్. సెక్యూరిటీ సిద్ధి లింగమ్మ. వైఫ్ అండ్ హస్బెండ్ సరిత. వైఫ్ సరిత. హస్బెండ్ అది పద్మావతి. రాణి. న్యూ కపుల్ రాణి కవిత పద్మ. అత్త కోడళ్ళు అత్త శ్రీలక్ష్మి, కోడలు సుజాత. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. నమస్తే అమ్మా అందరికీ. నా పేరు మాధవి. ఈ ప్రాజెక్ట్లో నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి శిక్షణా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు వేసినటువంటి డ్రామా ఉంది చూసారా, అది అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. ఎందుకు అంటున్నానంటే మన చిన్నప్పుడు, మా చిన్నప్పుడు ఎక్కువగా ఇట్లా ప్లేలు వేసేవాడు, నాటకాలు. మా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, కానీ నాకు 40 సంవత్సరాలు వచ్చేవాడు కూడా నేను ఇట్లా సోషల్ యాక్టివిటీస్ మీద నా నాటకాలు కానీ డ్రామాలు కానీ వేసినప్పుడు పాత్రలు నేను కూడా వేసేదాన్ని. అయితే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక సోషల్ ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ అందరం కలిసి ఒక స్కిల్ నేర్చుకుని దాని ద్వారా ఉపాధి పొందాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా వాస్తవాలు చాలా చక్కగా ఆవిష్కరించారు. ఏదైతే ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే సెంటర్కి వచ్చి ఎంక్వైరీ చేయడం కానివ్వండి, ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ పాత్ర ఉంది చూసారా, సో అద్భుతం. అంటే మనం ఏం లైవ్గా ఏం జరుగుతుంది, రెగ్యులర్గా ఏం జరుగుతుంది అనే దాన్ని మాస్టర్ ఎట్లా చెప్తున్నారు, తర్వాత మీరు ఎట్లా నేర్చుకుంటున్నారు, మీకున్నటువంటి సమస్యలు ఏంటి, నేర్చుకున్న తర్వాత మీరు సంపాదించిన డబ్బులతో 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ దాన్ని ఆనందంగా ఎట్లా మీరు మీ ఇంటి దగ్గర ఇస్తున్నారు అనే దాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే ఇక్కడ కొన్ని ఏంటంటే ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈ ప్రాజెక్టు మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఇచ్చారు. ఎలిప్ ఎన్జిఓ 25 సెక్షన్ కంపెనీ అనమాట, ఎన్జిఓ కింద రిజిస్ట్రేషన్. దానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చింది. దాన్ని ఎలిప్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎలిప్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇది మన సెంటర్, ఎలిప్ అసోసియేట్ ట్రైనింగ్ సెంటర్గా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఈ శిక్షణలో ముఖ్య ఉద్దేశం శిక్షణ, సాధన, సమృద్ధి. శిక్షణ తీసుకోవాలి, ట్రైనింగ్ అయిన తర్వాత దాన్ని వదలద్దు. ట్రైనింగ్ తీసుకుని ఇంట్లో ఉంటే మాత్రం ఏం రాదు, దాన్ని సాధన చేయాలి. సాధన చేయాలంటే మనకి సెంటర్ ఉంది, సెంటర్లో మాస్టర్ ఉన్నారు, సెంటర్ మేనేజర్ గారు ఉన్నారు. నిత్యం మీకు ఆ టైమింగ్స్ ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్లో వచ్చి మీరు వాళ్ళని సలహా తీసుకోవచ్చు. లేకపోతే ఇంకో 1-2 మగ్గాలు మీరు పెట్టుకొని కూడా దాని ప్రాక్టీస్ ఇక్కడ చేసుకుని దాన్ని సాధన చేయాలి. సాధన చేసిన తర్వాత సమృద్ధి. ఏంటి సాధన చేస్తే సమృద్ధి. సాధన ద్వారా మీరు ప్రాక్టీస్ ద్వారా మీరు బాగా వస్తువులు తయారు చేయడం కానివ్వండి, డిజైన్ వేయడం కానివ్వండి, ఈ
సాధన చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏముంటుంది? దాన్ని కుట్టి ఇతరులకి దాన్ని బిజినెస్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవడం, దాని ద్వారా సమృద్ధి, మనకి డబ్బులు వస్తాయి, మనం పైసల్ని ఎర్న్ చేసుకుని ఇంట్లో మనకి చేదోడు వాదోడుగా ఉంటుందన్నమాట. వాళ్ళకి మనం కూడా సంపాదించుకోగలము. ఇప్పుడైతే మనం సంపాదించే డబ్బులు వేడినీళ్ళు చన్నీళ్ళకి వేడినీళ్ళగా ఉపయోగపడతాయి. గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే వీళ్ళకి ఏదో పద్ధతిలో ఉపాధి కల్పించాలి, వీళ్ళు అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి, ఎంతో కొంత శాలరీ లాగానో లేకపోతే ఆండోరింగ్ లాగానో లేకపోతే ఉపయోగపడుతుంది అనే దాంతో కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఈ మగ్గం కానివ్వండి, లేకపోతే టైలరింగ్, ఎస్పెషల్లీ ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి మేము నేర్చుకుంటూ వస్తామని అది ఉద్దేశం కాదు. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక సంస్థలో పనిచేయాలి, లేదా ఏదో ఒక సంస్థ పెట్టుకోవాలి. సంస్థ పెట్టుకుని అందులో దానికి కావాల్సినంత ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నిజంగానే వాళ్ళు ప్లస్ టైమింగ్ కలిపితే బొటిక్ అవుతుంది. మగము ప్లస్ బొటిక్ కలిపి మగము ప్లస్ టైలరింగ్ కలిపి ఒక బొటిక్ లాగా పెట్టుకుంటే 4 మిషన్లు 3 మిషన్లు పెట్టుకుంటే మీతో పాటు ఇంకో 4 ఉపాధి కల్పిస్తాను. ఎలీప్ ఉద్దేశం ఏంటంటే ఇందులో చాలా గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేస్తున్నాను నేను, కానీ ఎలీప్కి గవర్నమెంట్కి ఉన్న తేడా ఒకటి నేను చెప్పదలుచున్నాను. ఎలీప్ వాళ్ళు ఏం చేశారంటే ట్రైనింగ్ ఇచ్చి వేరే దగ్గరికి ప్లేస్మెంట్ చూపించారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చూపించడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగాన్ని చేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం. ఎందుకంటే ఫ్యామిలీ రావాలి కలిగి ఉండడం వల్ల ఏంటి ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ ఉద్యోగం చేసి అంటే వాళ్ళు అది మానేసి వెళ్ళిపోవడం వల్ల కూడా అట్లాంటి ప్రోగ్రామ్ వల్ల మనకి కొంచెం ఇబ్బంది కలగదు. కానీ ఇక్కడ ఎలీప్లో ఉన్నది ఏంటంటే ఎక్కడ పని చేస్తారో, ఎక్కడ నేర్చుకుంటారో, అక్కడే ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్నగా అభివృద్ధి ఎంటర్ప్రినర్స్గా డెవలప్ అవ్వాలనేది ఉద్దేశం అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఉన్న దగ్గర ఉండొచ్చు, మనకు వచ్చిన డబ్బులు 2,000 కానివ్వండి 1,000 రూపాయలు కానివ్వండి మనకి సరిపోతాయి. అదే మనం వేరే దగ్గరికి జాబ్కి వెళ్ళాం అనుకోండి, ఒక 7,000 8,000 వస్తాయి, డబ్బులు వస్తాయి. తర్వాత కానీ ఎక్కువ రిస్క్, అంటే చాలా దూరం వెళ్ళడము, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అందువల్ల కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్లో కావాలి అని అనుకుంటే 1 నెల 2 నెలలు అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక ఇక్కడ షాబుద్దీన్ గారు ఉన్నారు, వారు SSI మన MSME కింద రిజిస్ట్రేషన్ చిన్నగా ఇంట్లో కూడా ఒక 4 మిషన్లు పెట్టుకుని 3 మిషన్లు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని 4 ఉపాధి కల్పించేలాగా మీరు చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరోసారి ఉన్నాయి. మీరు అడగట్లేదు కానీ నేనే క్లారిఫికేషన్ ఇస్తాను. సర్టిఫికెట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వాలి. తర్వాత బ్యాచెస్ కంప్లీట్ అయినానికి కొంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంది. ఇందులో ఏంటంటే మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికెట్ ఇవ్వాలని మా ఉద్దేశం. ఇప్పుడు ఆ ఎలీప్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. మా ఉద్దేశం అట్లా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబ్లమ్ వేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫై చేస్తే అది పొద్దున మనకి బ్యాంక్లోకి కానివ్వండి దేనికైనా పనికొస్తుందనే ఉద్దేశంతో మనం వాళ్ళు ఇంతవరకు వాళ్ళు అప్రూవ్ చేయలేదు. మనం ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్కి అసెస్మెంట్ చేసాము, ఆ రిజల్ట్ అన్నీ కూడా పంపించాము. మనం ఇక్కడి నుంచి అనుకుంటూ చాలా 2 సార్లు మన ఎలీప్ నుంచి రమాదేవి మేడం గారు, మా ప్రెసిడెంట్ మేడం గారు వెళ్తే వాళ్ళు మాట్లాడి ఎట్లా చేస్తాము, మేము అసెస్మెంట్ చేసిన వాళ్ళకి మేము ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఈ నెలలోపు ఇష్యూ చేస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. అయితే ఇంకా మిగిలిన బ్యాచ్లకు కూడా మనం ఎగ్జామ్ పెట్టలేకపోయాం. ఎందుకంటే ఇండియా స్కిల్స్ వాళ్ళు మనకి థర్డ్ పార్టీ లాగా వచ్చి మనకి అసెస్మెంట్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు అట్లా చేయడానికి కాదు, మేమే సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాము, ఎవరితో ఎగ్జామ్ కండక్ట్ చేయాలో వాళ్ళని మేము పంపిస్తామని అన్నారు. కాబట్టి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. అది వచ్చిన వెంటనే ఇందాకకి అది తేలిపోతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎవరైతే అసెస్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వాళ్ళు జనరేట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా పంపిస్తారు. పంపించిన వెంటనే సర్టిఫికెట్ మీకు ప్రింట్ చేసి ఇస్తాము. ఇది ఎలీప్ ఎక్కడికి వెళ్ళిపోదు. కాకపోతే ఏంటంటే బ్యాంక్ లోన్లు కానివ్వండి ఇట్లాంటి వాటికి మీకు ఇబ్బంది అవుతుంది అని మీరు ఎవరన్నా భావిస్తే మీ పేర్లు అది కనుక ఆన్లైన్లో మీ మేడం గారి ద్వారా మాకు పంపిస్తే, మీ డీటెయిల్స్ అవి పంపిస్తే మేము ఎలీప్ లెటర్ హెడ్ మీద మేము సర్టిఫై చేసి ఇట్లా వీళ్ళు శిక్షణ పొందారు, శిక్షణ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేము తప్పకుండా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి మీకు అది సర్టిఫికేట్ మేము మా ఎలీప్ ద్వారా ఒక లెటర్ హెడ్ మీద మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈలోపు మేము ఇంకో పని ఏం చేస్తామంటే మన కార్డు ఒకటి పంపించాము, ఐడి కార్డు ఇచ్చాము. ఐడి కార్డు వచ్చినాయి అందరికీ పాత బ్యాచ్ల దగ్గర నుంచి ఫస్ట్ బ్యాచ్ల దగ్గర నుంచి మనం అనుకుని ఐడి కార్డు ఇచ్చాము. అందులో బార్ కోడ్ అని ఉంటుంది. ఆ బార్ కోడ్ రీడర్ దగ్గర
ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, ఎప్పుడు ట్రైనింగ్ అయ్యారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ట్రైనింగ్ అయ్యారు, అన్ని వివరాలు అందులో మీకు ఉంటాయి. ఆ బార్కోడ్ ఏదైతే ఐడి కార్డు ఇచ్చారో అది చాలా మంచిది, ఉపయోగపడుతుంది.